1 2 3 4 1 2 3 4 1 2 3 4 It's done. అబ్బా, పడకలో స్వర్గాన్ని చూపిస్తున్నాడనే కదా నీ మొగుడిని ఇల్లరికానికి తెచ్చుకున్నావు. అఖిల, నువ్వు చాలా లక్కీనే. నాకు అలాంటి వాడు దొరికితే ఇంకా నా లైఫ్ కూడా స్వర్గమే. జలసీగా తన ఫ్రెండ్ రజిత అన్న మాటలకు అఖిల, పడక సుఖం కావాలంటే కాల్ బైక్ డబ్బులు ఇచ్చినా సుఖపెడతాడు. ఆ మాటలు విన్న రజిత, చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నాడు కదా, ఆ మ్యాటర్లో వీకా? మరి అయినా ఇంకా ఎందుకు వాడుతూనే ఉంటున్నావు? కొన్ని పనులు అవ్వాలంటే ఇంకొన్ని భరించక తప్పదు. అయినా నీకేం తక్కువ? రాహుల్ కూడా బానే ఉంటాడుగా. యు బోత్ లుక్ గ్రేట్ టుగెదర్. ఏదో పెద్ద కరువులో ఉన్నట్టు పోయి హౌస్ హస్బెండ్ మీద పడ్డాం. బాగుండడం వేరు, బాడీ ఉండడం వేరు. నీకు అర్థం కదలే, నేను వెళ్తా, బాయ్. బాడీ ఉన్నా బాగానే ఉన్నా అన్నింటికంటే ముందు పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మనసు ఉండాలి. అది ఇంపార్టెంట్. నా లైఫ్కి అది రాసి పెట్టలేదు. అఖిలకి పెళ్ళై 2 ఏళ్లయింది. సాగర్ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది. అఖిల, ఇప్పటి నుంచి నాకు నువ్వు మాత్రమే ఉన్నావు, ఇంకెవ్వరూ లేరు. నా గురించి గానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి గానీ ఎప్పుడు అడగనని నాకు మాటిస్తావా? ఇప్పుడు నీకు చెప్పాలని ఉన్నా చెప్పలేని సిచ్యుయేషన్లో ఉన్నాను. నేను నిన్ను ప్రేమించాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటావని. నీకిచ్చిన మాట మీదే ఉంటాను. నా కోసం నువ్వు మా ఇంట్లో ఇల్లరికం రావడానికి ఒప్పుకున్నావు. ఏ ఆడపిల్లకి లేని అదృష్టం నాకు దొరికింది. ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు. ప్రామిస్. I'll catch you later all. Bye. Bye. అఖిల ఏమీ ఆలోచించకుండా సాగర్కి మాటిచ్చి తప్పు చేసిందా? సాగర్ అఖిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? అసలు ఏం చెప్పి అఖిలను ప్రేమలో పడేశాడు? సాగర్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియనీయకుండా అఖిల తనని అంత నమ్మేలా ఎలా చేయగలిగాడు? సాగర్ ఇల్లరికంకి ఒప్పుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనోడు. సాగర్ని అందరూ అంత అవమానించడానికి మరో కారణం, సాగర్ ఎక్కడ్నుంచి వచ్చాడో, అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సాగర్ ఒక అనాథ అని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. అదేంటి శైలజ, ఎంత ఇల్లరికి పాలుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నావు? ఇంట్లో పనులు చేస్తున్నావు సరే, కనీసం అల్లుడన్న రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా. అల్లుడా గిల్లుడా, కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు. నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను. వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు. మా నెత్తిన సెటగోపురం తప్ప ఏమీ లేదు. కాని సాగర్ ఆ మాటల్ని పట్టించుకోకుండా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు, నాకు ఈ కొత్త జీవితాన్నిచ్చారు, మీకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను అని గోడకి ఉన్న ఒక ఫోటోని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటే, సాగర్ సాగర్ ఎక్కడికి పోయి చచ్చావు? ఆ ఇంట్లో వాళ్లు మాత్రం అతని సహనాన్ని అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నారు. కాని సాగర్ అఖిల తనని ప్రేమిస్తోంది, అది మాత్రం చాలు అనుకుంటూ లైఫ్ని గడిపేస్తున్నాడు. తొందరగా రా. వస్తున్నా అత్తయ్య. చెప్పత్తయ్య.
అక్కడ చెప్పులున్నాయి, వెళ్ళి తొందరగా కుట్టించుకునిరా. ఇవాళ సాయంత్రం మిస్టర్ రెడ్డి గారింట్లో ఫంక్షన్ కి వేసుకునే చీరకి మ్యాచింగ్ చెప్పులవి. కొత్తవి దొరకడం చాలా కష్టం. వెళ్ళు వెళ్ళు, తొందరగా కుట్టించుకురా. ఐ కేర్ అ డామ్. రోహిత్, నువ్వేం చేస్తావో తెలీదు. విత్ ఇన్ అ వీక్ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసి క్లయింట్స్ కి అక్యురేట్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి. చేయలేకపోయావో యూ అండ్ యువర్ టీమ్ ఆర్ ఫైర్డ్. అఖిల, అఖిల, కాఫీ. అఖిల, ఇవాళ మన యానివర్సరీ. ఈవినింగ్ బయటికి వెళ్దామా? సాగర్, నా మూడేం బాలేదు. నన్ను ఇరిటేట్ చేయకు. అఖిల, ఈరోజు మన పెళ్లి రోజు. ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా. ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? సాగర్, ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి పెళ్లి రోజు? అసలు నువ్వు నా మొగుడువని ఇంకా గుర్తుందా నీకు? అసలు నువ్వు మగాడువేనా? రోషం లేదా? పెళ్ళం ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా? నువ్వు మాటిచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను. ఇల్లరికంకి ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా, కానీ ఇంటి మీద పడి తింటానుకని తెలీదు. యూఆర్ జస్ట్ ఎ బ్లడీ పారాసైట్. పెళ్లికి ముందు అన్నీ కలిసొచ్చిన సాగర్కి పెళ్లయ్యాక ఏదీ అచ్చిరాలేదు. ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని ఒక పనికి మాలిన కంపెనీలో షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి బికారిగా మారి తన సొంత ఇంట్లోంచి వెలివేయబడ్డాడు. ఇప్పుడు పెళ్లాం ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తా. హాయ్. లవ్లీ రోజెస్ టు మై బ్యూటిఫుల్ లేడీ. And a surprise gift to celebrate this lovely moment. సాగర్, మొన్ననే కదా మనీష్ మల్హోత్రా డిజైనర్ సారీస్ గిఫ్ట్ ఇచ్చావు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఇది స్పెషల్ రింగ్ అఖిల, ఫర్ ది స్పెషల్ అకేషన్. Will you marry me? ఒక్క నిమిషం. హలో సాగర్, ఎంత పనిచేశావు? ఇప్పుడు నాన్నకు నేనేం చెప్పాలి? బాబాయ్, నాకు తెలుసు మన ఇంట్లో అఖిలని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరని. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వే ఈ విషయాన్ని తాతయ్యకి ఎలాగైనా చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు సాగర్? పెళ్ళా? నేను కాల్ చేసింది దాని గురించి కాదు. నువ్వు వసుధా గ్రూప్లో పెట్టిన షేర్స్ పడిపోయాయి. నీ వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు మాత్రం ఇవేమీ పట్టినట్టు పెళ్లి చేసుకున్నావు. హౌ సెల్ఫిష్ ఆఫ్ యూ. నీకు మాకు ఇంకా ఏం సంబంధం లేదు. నువ్వు మాకు చచ్చిపోయినట్టే.
అఖిలకి అతని మీద ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని సాగర్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు. అఖిల వాళ్ళ అమ్మ శైలజారెడ్డికి యూజ్ఫుల్గా ఉంటున్నాడని, అఖిల తనని భరిస్తోందా అనే అనుమానం కూడా ఉంది సాగర్కి. కాని ఎప్పటికప్పుడు నా అఖిల అలాంటిది కాదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. సాగర్ టీ తీసుకుండ్రా, అలాగే అమ్మకి కాఫీ కూడా. వస్తున్నాను అఖిల. అదేం లేదులేవే, నేను చూసుకుంటానుగా. నువ్వేం వరి అవ్వకు. మా ఇంట్లో ఒక పనుడున్నాడు, వాడికి చెప్పి చేయిస్తాను. ఉం? ఇంకేంటి విశేషాలు? కాఫీ. ఈరోజు సాయంత్రమా? అఖిల సరే, నేను కూడా వస్తా. ఇంతకీ మన వాళ్ళందరూ వస్తున్నారా? యా, అక్కడ కలుద్దాం. మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బేబీ, హ్మ్? ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి? వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా, కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది. ఆ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అఖిల మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇదంతా చాటుగా వింటున్న సాగర్కి గుండె చివుక్కుమంది. అఖిలకి ఇప్పుడు సాగర్ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది. అఖిలకి ఇప్పుడు అక్షరాల 40 కోట్ల రూపాయలు కావాలి, లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది. కట్టుకున్న మొగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం. అందుకే సాగర్కి ఏదీ చెప్పకుండా అన్నీ తనే చక్కబెట్టుకుంటోంది. అన్నీ కుదుటపడ్డాక ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురు చూస్తోంది. రావు గారు, మా ఫ్యామిలీలో అందరూ ఎప్పటి నుంచో మీ బ్యాంకుకి ప్రివిలేజ్ కస్టమర్స్. మీరే ఏదో ఒకటి చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నేను ఇస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. షూర్ మేడం. వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా, కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సర్దుమనిగాక సాగర్ సంగతి చూడాలి. అసలు ఎందుకని ఎంతమంది ఏమన్నా సాగర్ సైలెంట్గా ఉంటాడు? ఆఖరికి పెళ్లి చేసుకున్న నన్ను కూడా ఒక్క మాట అయినా అన్నాడు. అసలు సాగర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. లేదా సాగర్ ఇవన్నీ కావాలని చేస్తున్నాడా? అసలు సాగర్ వచ్చాకే నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి. సాగర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా, లేదా ఇంకేదైనా తన మనసులో దాగి ఉందా? అసలు సాగర్కి డివోర్స్ ఇచ్చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అని కార్లో ఆలోచిస్తూ ఉంది అఖిల. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.